రెడ్డి నాయకత్వం యశస్వి రెడ్డి నాయకత్వం కౌన్సిలర్గా ప్రకటించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి మరియు అలాగే ఝాన్సీ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 2వ వార్డులో నేను పర్యటించడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం అధికార పార్టీలో లేనందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల మనం అభివృద్ధి చేయలేదు, దాన్ని ఒప్పుకుంటున్నాం. దానికి ఫలితంగా మనం ఈరోజు అధికార పార్టీ ఉన్నది కాబట్టి ప్రతి ఇంటింటికి తిరుగుకుంటా గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తాం అని మాట ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి నుంచి స్పందన మంచిగా ఉన్నది. ఇప్పుడు అధికారం పార్టీలో ఉన్నది కాబట్టి మొత్తం సీసీలు రోడ్లు డ్రైన్లు అన్నీ చేపించే బాధ్యత మాదని ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో అన్నీ చేపిస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క సమస్య ఏదైనా చేస్తానని 2వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. అంతకుముందు అంటే రోడ్లు డ్రైన్ల సమస్యలు ఉన్నాయని చెప్పారు, కాకుంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి సీసీలు డ్రైన్లు అన్నీ చేపించే బాధ్యత నాది. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి విరోధంగా నడుస్తుంది కాబట్టి హామీ ఇచ్చాను అందరికీ. ప్రజలు మన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో మన పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి గారు మన పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇప్పుడు ఇచ్చినటువంటి టికెట్లో మున్సిపాలిటీ ఎన్నికలలో అందరికీ సంక్రమంగా ఇచ్చారు. దాదాపుగా చూస్తే 16కు 16 ఇప్పుడు ఈ తొర్రూరు మున్సిపాలిటీలో గెలవబోతాను. ఖచ్చితంగా ఈ తొర్రూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి చైర్మన్ను ఎన్నిక చేస్తారని ఈ యొక్క దాదాపు మేము ఇల్లు తిరిగి ఎక్కడ అడిగినా కానీ మంచి స్పందన ఉంది. వారికి మాతో ఉన్నటువంటి మన అన్న శ్రావణన్న కూడా అభ్యర్థి ఖచ్చితంగా అందరినీ అడిగినప్పుడు వారి యొక్క ఆలోచన మేరకు వారు చెప్పిన విధంగా అన్న సమాధానం ఇవ్వడం జరిగింది, అందరికీ చెప్పడం జరిగింది. దానికి వారి అందరి యొక్క ప్రతి ఒక్కరి దగ్గర మంచి స్పందన ఉంది. అందరూ అత్యధికంగా ఓట్లేసి గెలిపించడానికి 2వ వార్డు నుండి శ్రావణను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని మా 2వ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూనం శ్రావణ్ గారి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు అశేషమైనటువంటి స్పందన ఉన్నది. ఎందుకంటే 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, గతంలో కొంత అభివృద్ధి జరగలేదన్న మాట వాస్తవం. ఈరోజు అది ప్రజలందరూ కూడా ఓటర్లు కూడా మాకు ఈ పార్టీ ఉంటేనే, అధికారంలో ఉన్న పార్టీ ఉంటేనే, ఎమ్మెల్యే గారి పార్టీ ఉంటేనే మాకు పనులు అవుతాయని చెప్పేసి అందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. మాకు ఈ పని చేసి పెట్టడం అని ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమైనటువంటి హామీ. ఎందుకంటే డ్రైన్ కానీ లేదంటే నల్లాలు కానీ కరెంటు పోల్లు కానీ ప్రతిదీ కూడా చిన్న సమస్యలే, అవన్నీ తీర్చడానికి గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉన్నదని తన హామీ ఇవ్వడం. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా లోకల్ కావటం, ప్రతి వ్యక్తి ఇంటి లోపల ప్రతి వ్యక్తి తెలిసిన వ్యక్తి శ్రావణ్ అంటోడు. వాళ్ళ అమ్మ కూడా రోజక్క కూడా ఇంతకుముందు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. శ్రావణన్న గెలుపు తథ్యం అని ప్రజల నుండి అశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఖచ్చితంగా 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది మున్సిపాలిటీలో. మేము ఇంటింటి డోర్ తిరిగితే మంచి స్పందన వస్తుంది కాబట్టి శ్రావణ్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు.